హలో ఫ్రెండ్స్, జోష్ యాప్ ఫ్రెండ్స్. సో ఇదైతే కనుక హలో యాప్కి టిక్టాక్కి ఆల్టర్నేటివ్గా అయితే వచ్చింది. సో దీంట్లో అయితే మెయిన్ ఫీచర్ అయితే కనుక ఫ్రెండ్స్, మనం ఏ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుంటామో ఓన్లీ ఆ లాంగ్వేజ్కి సంబంధించిన వీడియోసే మనకు కనిపిస్తూ ఉంటాయి. సో చాలా బాగుంది. దీంట్లో తెలుగు వీడియోస్ కూడా వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. సో ముందుగా యాప్ని ఓపెన్ చేసి మీకు ఏ లాంగ్వేజో ఆ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోండి. నేనైతే కనుక తెలుగు లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకోగానే చూడండి, మనకి ఈ విధంగా ఆప్షన్స్ అయితే చూపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ మీరు అన్ని కూడా వీడియోస్ని అయితే పైకి స్కిప్ చేసుకుంటూ వీడియోస్ చూసుకోవచ్చు. సో దీంట్లో కింద మనకు ప్రొఫైల్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా. ఈ ప్రొఫైల్ అనే ఆప్షన్ క్లాప్ చేయగానే ఇక్కడ మనము మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేసి సైన్ అప్ అవ్వాల్సి ఉంటుంది. సో మీరు కనుక మీ మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేసి అక్కడ కింద ఓటీపీ వస్తుంది. ఓటీపీ మీద ట్యాప్ చేయగానే ఇక్కడ మనకు ఓటీపీ వస్తుంది మన మొబైల్ నెంబర్కి. సో అక్కడ మీరు మీ యొక్క ఓటీపీ నెంబర్ని ఎంటర్ చేయండి. సో చూసారు కదా, ఓటీపీ వచ్చేసింది. ఆ ఓటీపీని డైరెక్ట్గా ఇక్కడ ఎంటర్ చేసి సైన్ అప్ అవ్వండి. సైన్ అప్ అయిన తర్వాత మన ప్రొఫైల్ని అయితే ఎడిట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దీంట్లో 100% తెలుగు వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. సో చాలా వరకు అయితే తెలుగు వీడియోస్ వస్తూ ఉంటాయి చూడండి. సో ముందుగా మనము మన యొక్క సైన్ అప్ అయిన తర్వాతకి ఆటోమేటిక్గా మన ప్రొఫైల్ చూపిస్తూ ఉంటుంది. ఈ విధంగా పైన మనకు గెస్ట్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా. ఆ గెస్ట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మీరు మీ యొక్క ప్రొఫైల్ నేమ్ని అయితే ఎడిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరైనా సెట్ చేసినప్పుడు ఆ నేమ్తో సెట్ చేస్తారన్నట్టు మీ యొక్క ఐడి అనమాట. సో అక్కడ మీరు సెట్ చేసుకోండి. సెట్ చేసుకున్న తర్వాత కింద మేల్ ఆర్ ఫీమేల్ అని ఇచ్చేసుకొని కింద మీ యొక్క బయోడేటా అయితే ఇచ్చేసుకోండి. సో నేనైతే కనుక మీకు సంబంధించిన మ్యాటర్ అనేది అక్కడ రాసుకోండి. నేను జస్ట్ అయితే లిరిక్ ఎడిటర్ అని రాస్తున్నాను. సో మీరైతే కనుక మీ ఊరు రాసేసుకోండి. టోటల్గా రాసుకున్న తర్వాత మీ బయోడేటా పైన మనకు మ్యాన్ సింబల్ అయితే కనిపిస్తుంది కదా. ఆ మ్యాన్ సింబల్ అయితే ట్యాప్ చేయండి. మీకు ప్రొఫైల్ డీపీగా పెట్టాలనుకుంటే పైన మ్యాన్ సింబల్ అనేది ట్యాప్ చేయండి. సో నేను ప్రొఫైల్ ఫోటో మీద ట్యాప్ చేసి చూపిస్తాను చూడండి. చూస్ ఫ్రమ్ లైబ్రరీ ఉంది కదా. సో అది క్లిక్ చేసుకొని మీ గ్యాలరీలో ఏ ఫోటోనైతే మీరు డీపీగా పెట్టాలనుకున్నారో, ప్రొఫైల్ పిక్చర్గా పెట్టాలనుకున్నారో ఆ ఫోటోని సెలెక్ట్ చేసి ఓకే చేయండి. ఓకే చేసిన తర్వాత కింద అప్డేట్ అని ఉంది కదా. సో అప్డేట్ మీద ట్యాప్ చేయగానే ఆటోమేటిక్గా మీ ప్రొఫైల్ అనేది డీపీగా కన్వర్ట్ అయిపోతూ ఉంటుంది. సో చూడండి, చాలా అయితే బాగుంది కదా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వీడియో డీపీ అయితే. సో ఈ విధంగా పైన మనకు కొత్త వీడియోలు, గ్లామర్ చూడండి, ఇవన్నీ కూడా తెలుగు వీడియోసే. ఇలా మనకు కావాల్సిన తెలుగు వీడియోస్ అన్నీ కూడా ఇక్కడ వస్తూ ఉంటాయి. స్టేటస్లు కానీ, గ్లామర్స్కి సంబంధించినవి కానీ, ఇక్కడ మీకు ఏమైనా నోటిఫికేషన్స్ వచ్చినా కానీ 3 లైన్స్ క్లిక్ చేస్తే ఆ నోటిఫికేషన్ సంబంధించినవి అన్నీ కూడా చూసుకోవచ్చు. స్టేటస్లు కానీ, ట్రెండింగ్లో ఏవైతే ఉన్నాయో అవి కానీ, గ్లామర్కి సంబంధించిన వీడియోస్ కానీ. సో మీరు కింద అప్లోడ్ చేయాలనుకుంటే కనుక ఇక్కడ మన కింద ప్లస్ ఐకాన్ అయితే కనిపిస్తుంది కదా. సో ఈ ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేయాల్సి ఉంటుంది. సో మీరు ఇక్కడ చూడండి, కింద మనకు బ్లూ కలర్లో వైట్ కలర్లో ఉంది కదా, అది అనమాట. సో దీంట్లో మంచి ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్. సో దీన్ని ప్లస్ సింబల్ అనేది యాడ్ చేయగానే ఇక్కడ మనకు ఫోల్డర్స్ చూపిస్తూ ఉంటుంది డైరెక్ట్గా. ఈ ఫోల్డర్స్ పక్కనే వీడియోస్ చూపిస్తూ ఉంటుంది. మీరు డైరెక్ట్గా వీడియోనైనా సెలెక్ట్ చేసుకోవచ్చు, ఫోల్డర్లో ఉన్న వీడియోనైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మీకు దీంట్లో కనుక ఓన్లీ 1 మినిట్ లోపు ఉన్న వీడియో మాత్రమే అప్లోడ్ చేయడానికి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో మీరు డౌన్లోడ్ చేసుకోవాలనుకున్నా కానీ 1 మినిట్ లోపు ఉన్న వీడియోనే మనం డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే డౌన్లోడ్ అంటే 1 మినిట్ వీడియోనే ఉంటుంది అందులో. సో మనం ఏదైనా స్టేటస్లు ఎడిట్ చేయాలన్నా కానీ, అప్లోడ్ చేయాలన్నా కానీ ఓన్లీ 1 మినిట్ లోపు ఉన్న వీడియోని మాత్రమే అప్లోడ్ చేయొచ్చు. సో ఇది ఒక ఫీచర్ అయితే బాగుంది ఫ్రెండ్స్, చాలా బాగుంది. సో దీంట్లో కనుక ఎందుకంటే వాట్సాప్ స్టేటస్లు ఎవరైతే యూజ్ చేస్తారో వాళ్ళకి ఈ ఫీచర్ అయితే చాలా బాగుంటుంది. సో దీంట్లో మనకు ఇక్కడ చూడండి, ఇలాంటి వాట్సాప్ స్టేటస్లు మీరు ఎడిట్ చేయాలనుకుంటే కనుక నా ఛానల్లో ఎలా ఎడిట్ చేయాలి ఏంటి అనేది ట్యూటోరియల్ ఆల్రెడీ చేశాను. సో ఆ వీడియో చూడండి. సో ఇక్కడ టైటిల్ యాడ్ చేయండి అని ఉంది కదా. ఇక్కడ మీరు ఆ యొక్క వీడియోకి టైటిల్ అనేది ఇవ్వండి. పైన చూడండి వీడియో భాష అని ఉంది కదా, అక్కడ మనం తెలుగు అనేది సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి తెలుగు వీడియో కింద ఎవరైతే తెలుగు సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా మన వీడియో అనేది రికమెండ్లో వెళ్ళిపోతూ ఉంటుంది. ఒకవేళ మీరు లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుంటా అంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. కింద ట్యాగ్స్ అయితే ఉన్నాయి కదా. సో ఆ ట్యాగ్స్ అనుకుంటే కనుక కింద చూడండి మ్యూజిక్ కానీ, స్టేటస్లు కానీ. సో అది దేనికి సంబంధించిన వీడియోనో అక్కడ సెలెక్ట్ చేసుకొని, మ్యూజిక్ అయితే మ్యూజిక్, స్టేటస్ అయితే స్టేటస్ సెలెక్ట్ చేసుకొని డైరెక్ట్గా మీరు పోస్ట్ చేసుకోవచ్చు. అక్కడ వీడియో ట్యాగ్స్ అయితే ఇచ్చేసుకోండి. సో నేనైతే కనుక మామూలుగా నా యొక్క యూట్యూబ్ నేమ్ రాస్తున్నాను, ట్యూటోరియల్ షేర్ చాట్ గురు యూట్యూబ్ ఛానల్ అనేసి రాశాను. కింద మీరు ఇంకేమైనా రాయాలనుకుంటే కనుక రాసుకోవచ్చు. సో ఆ విధంగా రాసుకున్న తర్వాతకి డైరెక్ట్గా మీరైతే కింద పోస్ట్ చేసుకోవచ్చు. సో వీడియో ఆప్షన్స్ అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. సో మనకు ఏదైనా అప్లోడ్ చేసినా కానీ క్విక్ రెస్పాన్స్ అవుతుంది. బ్యాక్ బటన్ అనేది కానీ ఏదైనా కానీ క్విక్ రెస్పాన్స్ అయితే అవుతుంది, తొందరగా రెస్పాండ్ అవుతుంది యాప్ అయితే కనుక. సో నెక్స్ట్ అప్డేట్లో వీళ్ళు చెప్పడం జరిగింది. సో మనకైతే రికార్డింగ్ బటన్ అనేది కూడా, వీడియో రికార్డ్ ఆప్షన్ కూడా తీసుకొస్తామనేసి వీళ్ళు నెక్స్ట్ అప్డేట్లో చెప్పడం జరిగింది. సో అవైతే ఆ ఫీచర్ కూడా వస్తే కనుక ఈ యాప్ అయితే కనుక టిక్టాక్కి బెస్ట్ ఆల్టర్నేటివ్ అనేది చెప్పొచ్చు. సో యాప్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరైతే కనుక చూడండి, అన్నీ కూడా తెలుగు వీడియోస్ వస్తూ ఉంటాయి. మనం ఏ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుంటే ఆ లాంగ్వేజ్ వస్తూ ఉంటాయి, స్టేటస్ కానీ ఏవి కానీ. సో వీడియో నచ్చితే కనుక దయచేసి లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.